జరుగుతున్న పరిణామాలు సమకాలీన అంశాలపై చాలా మాట్లాడారు. సో విన్నారు కదా, ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు 12 సంవత్సరాల క్రితం ఈ అంశాలన్నీ సృష్టించారు. అది ఇప్పుడు అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. మీ ప్రభుత్వం వచ్చినా మిమ్మల్ని ఆత్మరక్షణ ధోరణిలో పడేసే స్టైల్కి ఆయన వెళ్తున్నారు. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి ప్రత్యేకంగా అభినందనలు. దాంతోపాటు ఏదైతే నార్సిజం గురించి రాసింది నిన్ననే నేను చదివాను, ఎందుకంటే మీరు పంపించిన తర్వాత చూశాను. ఎందుకంటే ఆ పర్టికులర్ దేనిలో అంతకుముందు నరసింహారావు గారి విశ్లేషణ, మానసిక విశ్లేషణ, జగన్ తీరు మీద మేమిద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి అన్నిటి అవునండి, ఆయన పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికన్నా అపరిచితుడు అనే పేరు అయితే సూటబుల్గా ఉంటుంది. దాంతోపాటుగా ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో కానీ, దాంతోపాటుగా నిన్న ఆర్కే గారు చేసినటువంటి విశ్లేషణ నేను చాలా, ఎందుకంటే మొత్తం ఆద్యంతం కూడా చూడటం జరిగింది. దానిలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు, అతను డైవర్ట్ చేసిన తర్వాత ఎస్కోబార్ అనే అతను కేవలం ఒక మాఫియా అయితే రాజకీయాన్ని మాఫియాని రెండింటిని కలిపి వెళ్తా ఉన్నాడు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి తిరిగి లేవడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని దారులు వెతుక్కోవడంలో నిష్ణాతుడు అనే విధంగా ఆ అర్థం వచ్చే రీతిగా ఆర్కే గారిది ఉంది. దానికి నేను ప్రత్యేకంగా ఆర్కే గారికి కూడా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఆర్కే గారి మీద మొదటి నుంచి కూడా ఉన్నది ఏంటంటే, ఆయన పచ్చ మీడియా అనేసి అవతల బురదజల్లినా కూడా నిష్పక్షపాతంగా ఆయన చెప్పాలనుకున్నది ఎవరైనా సరే, మిత్రులకైనా సలహాలు ఇవ్వటం కానీ, రాజకీయాలకు కూడా సలహాలు ఇవ్వటం కానీ ఆయన ఎక్సలెంట్గా నిన్న చూసిన తర్వాత ఆర్కే గారి మీద నాకు గౌరవం పెరిగింది. ఎందుకంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి, ఏబిఎన్కి కానీ, లేదంటే ప్రతిపక్షానికి ఉన్నప్పుడు ఏబిఎన్ చేసిన సపోర్ట్ తీరు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇంత విశ్లేషణాత్మకంగా క్రిటిసైజ్ చేయటం అనేది చాలా అభినందనీయం. మాకు మేము సరి చేసుకోవడానికి కూడా సలహాలు ఇస్తున్నందుకు కూడా ఆర్కే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి చూసినప్పుడు అతను అన్నిటికన్నా అతీతుడు అనేది గతం నుంచి కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకొక కోణం ఏంటంటే, నాకు ఎప్పటి నుంచి కూడా ఉన్న సందర్భం, ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక డబ్బున్న వ్యక్తి కానీ, అతని దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే ఉంటే, ఎవరైనా పని కోసం వచ్చేవాడు వాడికి మోటార్ సైకిల్ ఇస్తారు, కారు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, వాడి మితిమీరిన కోరికలన్నీ తీర్చినటువంటి సందర్భంలో ఒక పెంకి పిల్లాడిగా తయారవుతున్నటువంటిది మేము గమనించాం గతంలో. అయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయనకున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఆయన కుటుంబ నేపథ్యం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా తయారు చేశారు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఒకటే కాదు, నువ్వు ఏదైతే దైవాంశ సంభూతుడివి, నువ్వు అందరికన్నా గొప్ప, నీ అంత గొప్ప ఎవడో లేడు, ఈ విధంగా వచ్చిన వాళ్ళు, పని కోసం వచ్చిన వాళ్ళు కూడా ఆయన తయారు చేశారు. ఆ బాల్యంలో ఆయన మీద ఆ ప్రభావం ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చైల్డ్ సైకాలజీలో ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను సైకాలజీ చేయలేదు కానీ అబ్జర్వ్ చేసినటువంటి సందర్భంలో కానీ, వాళ్ళ విశ్లేషణ చేసుకున్న సందర్భంలో కానీ వ్యక్తిత్వాన్ని ఆ విధంగా ఉన్నటువంటి ఆ బిహేవియర్ అనేది జగన్మోహన్ రెడ్డికి పుట్టుకతో వచ్చిన బిహేవియర్ కాదు. ఎందుకంటే ఆ ప్రభావం, ఆ పరిసరాల ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే వాతావరణ ప్రభావం కానీ, పరిసరాల ప్రభావం కానీ ఆ వ్యక్తిత్వం మీద ఏ విధంగా నిర్మాణం అయి ఉంటుంది. ఆ నిర్మాణం అయిన తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని రూపొందించుకునే క్రమంలో ఆ పెంకితనానికి అలవాటు పడ్డాడు. ఎందుకంటే ఎస్కోబార్ తెలియకుండా, కొలంబియా డాన్ తెలియకుండా ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో కానీ ఎవరు లేరు. మరి అంత చరిత్ర కూడా తెలియకుండా అంత దూరంగా సుదూరంగా ఉన్నారు అంటే ఆయన ఖచ్చితంగా హిమాలయాలకు వెళ్తానన్నాడు. హిమాలయాల్లో ఉన్న వ్యక్తి అన్న అయి ఉండాలి. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇది దేవుడి స్క్రిప్ట్ చూసారా, నాకే అనుకూలంగా దేవుడి స్క్రిప్ట్ రాశాడంటారు ఆయన. అవునండి. ఇప్పుడు దాంతోపాటు దురదృష్టం ఏంటంటే అమ్మ, ఆయన మతాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తా, క్రైస్తవ్యాన్ని కూడా అపహాస్యం చేసిన సందర్భాలు చాలా సందర్భాల్లో మీతో మాట్లాడి. ఎందుకంటే ఆయన పర్పస్ సర్వైవరు, అతనికి ఏం కావాలో అది తీసుకుంటాడు కంటెంట్ తప్ప ప్రజలకు ఏం కావాలి, రాజకీయాలకు ఏం కావాలి, మనం ఏం చేయాలనే దాని మీద ఆయనకు ఆలోచన లేదు. ఆయన ఆలోచన అంతా కూడా తనకి కన్వీనియంట్గా ఏదైనా సరే, ఏ వ్యవహారాన్నైనా తనకు కన్వీనియంట్గా చేసుకునేటటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సూప్లో ఉండి కూడా మునిగిపోయినటువంటి వ్యక్తి కూడా ఈరోజు అందరిని చూసి ఎక్కిరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందరికీ నేనేదో చేయబోతున్నానని ఒక భ్రమలు కల్పించేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అవినాష్ రెడ్డి ఇష్యూ కానీ,
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు కానీ జగన్మోహన్ రెడ్డి పోగేసుకున్న డబ్బులు కానీ వీటన్నిటి మీద ప్రజల దృష్టి మరలించడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళటం కానీ దాంతోపాటుగా ఈరోజు వాళ్ళ చెల్లి కూడా చాలా స్పష్టంగా చెప్పింది అసెంబ్లీకి రాని వాడికి ఎమ్మెల్యే పదవి ఎందుకని. అంటే కుటుంబంలో సైతం ఆయనకి యాక్సెప్టెన్సీ లేదు అంటే ఆయన విపరీతమైనటువంటి మానసిక స్థితిలో విపరీతమైనటువంటి ఈగోయిస్టిక్ పర్సనాలిటీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది చాలా వాలిడ్ పాయింట్. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా ఉంటుంది. ఆ లక్షణం కూడా ఏమైనా నార్సిజం అనేది మనం బ్రేక్ తర్వాత చర్చిద్దాం. కళ్యాణ్ గారు ఒపీనియన్